హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందు 4 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ 5th పార్ట్ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 5. నైట్ 9:30 అవుతుంది. ఆద్య డిన్నర్ చేసి టీవీ చూస్తూ ఉంటుంది. దివ్య కాలేజ్లో అలసిపోవడంతో త్వరగా పడుకుంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఆద్య ఈ టైంలో ఎవరబ్బా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఆతృతగా. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి. ఆనంద్: అది నేను నిన్ను అడగాలి, నువ్వేంటి నా ఇంట్లో? ఏంటి నీ ఇల్లా? నీ ఇల్లేంటి? ఇది రెంట్ హౌస్ అంటుంది ఆద్య. రెంట్ హౌస్కి కూడా ఓనర్స్ ఉంటారు. ఈ ఇంటి ఓనర్ నేనే అమ్మా. హో, అయితే ఆ ఓనర్ మీరా? సారీ అంటుంది బిక్కముఖం వేసుకొని. ఇందాక ఈవినింగ్ నన్ను సారీ చెప్పమన్నారు, ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారు. ఈవినింగ్ ఆద్య కలిసిన ఆ అబ్బాయే ఈ అబ్బాయి అన్నమాట. సారీ చెప్పమన్నందుకు సారీ చెప్తూనే ఉంటారా? ఇంట్లోకి రానిచ్చేదేమైనా ఉందా? హో సారీ, రండి. మరి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఎక్కడేంటి, ఇక్కడే. ఇక్కడెక్కడా? ఈ ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, ఒక దాంట్లో మీరు, ఇంకో దాంట్లో నేను. యాక్చువల్లీ మా సిస్టర్ కూడా ఉంది. ఇట్స్ ఓకే, ఈ రోజుకి తను నేను ఒకే రూమ్లో ఉంటాం. బట్ ఇప్పుడు సామాన్లు తీయడానికి చాలా టైం పడుతుంది. ఒక 5 days వరకు వేరే ఇల్లు చూసుకుంటాం. అప్పటి వరకు టైం ఇవ్వండి. ఇట్స్ ఓకే, మీరు ఎన్ని రోజులు కావాలన్నా ఇక్కడే ఉండొచ్చు, ఎలాగూ రెంటేస్తున్నారు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆనంద్ డైరెక్ట్గా ఆద్య రూమ్కి వెళ్తాడు. ఎప్పుడు చూసే గది అయినా తనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ రూమ్ అంతా తనకి చాలా బాగా నచ్చుతుంది. జర్నీ చేసి అలసిపోవటంతో త్వరగా పడుకుంటాడు. అంటే ఇతనే ఆనంద్ అన్నమాట అని తన మనసులో అనుకుంటూ వెళ్ళి పడుకుంటుంది. తెల్లవారగానే ఆద్య లేచి టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక దివ్య లేచి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వస్తుంది. డైరెక్ట్గా ఆద్య రూమ్కి వెళ్తుంది డ్రెస్ కోసం. అక్కడి పడుకొని ఉన్న ఆనంద్ని చూసి షాక్ అయ్యి, వామ్మో ఎవడు వీడు, డైరెక్ట్గా ఇంట్లోకి రావడమే కాకుండా అక్క బెడ్ పైనే పడుకున్నాడు. రేయ్ దున్నపోతా, లేరా? ఎవర్రా నువ్వు? డైరెక్ట్గా మా ఇంట్లోకే వచ్చేసావు. ఏంటి, ఎవరు నువ్వు? అది నేను నిన్ను అడగాలిరా అడ్డగాడిదా. ముందు నువ్వు కిందకి దిగరా. ఇంత ధైర్యం ఉంటే మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి దొంగలాగా వచ్చి మా బెడ్ పైనే పడుకుంటావా? హలో, మైండ్ యువర్ వర్డ్స్. అయినా ఇది నా ఇల్లు, నా ఇంట్లోకి దొంగలాగా రావాల్సిన అవసరం నాకేంటి? ఇది నీ ఇల్లా? ఇది మేము రెంట్ తీసుకున్న హౌస్. మా ఇంటి ఓనర్ రావడానికి 4 నెలలు పడుతుంది. ఆ 4 నెలలు గడిచి 14 రోజులు అవుతోంది. అంటే మా ఇంటి ఓనర్ మీరేనా? సారీ అండి. మీ అక్క చెల్లెలు ఇద్దరికి ఆన్సర్ చేయలేక చచ్చిపోతున్నా. సారీ అంటూ అక్కడి నుంచి జంప్. అక్క అంటూ కిచెన్లోకి వెళ్ళి, అయ్యో నాకెందుకు చెప్పలేదే? ఏం చెప్పలేదే? అదేనే, ఈ ఇంటి ఓనర్ గాడు వచ్చాడని నాకెందుకు చెప్పలేదే? హో అదా, నైట్ అతను వచ్చేసరికి నువ్వు పడుకున్నావు. మార్నింగ్ లేచాక చెప్దామనుకున్నా. ఎందుకే, ఇప్పుడు ఏమైంది? ఏం లేదు, కానీ ఇప్పుడు ఎలాగే? అతను వచ్చేస్తే మనం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి కదా. నువ్వేం టెన్షన్ పడకు చిన్ను. అతన్ని 5 days టైం ఇవ్వమని అడిగాను. అప్పటికి వేరే ఎక్కడా దొరకకపోతే మనం ఇక్కడే ఉండడానికి అతను ఒప్పుకున్నాడు. అవునా? అమ్మయ్యా, ఒక పెద్ద టెన్షన్ తీరిపోయింది. అవునురా చిన్ను. అలా వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. ఆనంద్ బయటికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అని చూసి డైరెక్ట్గా రామయ్య దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి స్టోర్ రూమ్ కీ తీసుకొని లోపలికి వెళ్తాడు. స్టోర్ రూమ్లో ఉన్న ఆ పోస్టర్ని చూడగానే తనకి మళ్ళీ ఆ జ్ఞాపకాలు గుర్తు వస్తాయి. ఏ జ్ఞాపకాలైతే మర్చిపోదామని
విదేశాల పేరుతో అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడో అవే జ్ఞాపకాలు తనని మళ్ళీ వెంటాడుతాయి. వెంటనే ఆ పోస్టర్ని, డైరీని ఒక బాక్స్లో పెట్టి కబోర్డ్లో ఒక మూలన విసిరేస్తాడు. జైలు నుండి రిలీజ్ అయిన వ్యక్తి 4 నెలలు గడిచినా ఇంకా తను ప్రేమించిన అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఎవరిని అడిగినా, బెదిరించినా అతని ఎక్కడా సమాధానం దొరకదు. దాంతో అతను విసుగు చెంది తనలో తానే ఇలా మాట్లాడుకుంటాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే నిన్ను వెతికి నా దాన్ని చేసుకుంటాను. అయినా నువ్వెంత పిచ్చిదానివే ఆద్య. జైలు గోడలపై అతను రాసుకున్న పేరు కూడా ఇదే. నాకు కనిపించకుండా దాక్కుంటే వెతకలేనని అనుకున్నావా? మన ఇద్దరి మధ్య అడ్డం వచ్చినందుకే కదా అత్త అని కూడా చూడకుండా మీ అమ్మను కూడా చంపించింది. అలాంటిది నువ్వు కనిపించనంత మాత్రాన నిన్ను వదిలేస్తానా? నెవర్. వెతుకుతూనే ఉంటాను నువ్వు కనిపించేంత వరకు. సాయంత్రం అయ్యేసరికి ఆనంద్ తన ఆఫీస్ వర్క్ చూసుకొని ఇంటికి వచ్చి రామయ్య సహాయంతో గది అంతా శుభ్రం చేయిస్తాడు. రామయ్య అంటూ పిలుస్తాడు ఆనంద్. ఏంటి బాబు, టీ ఏమైనా కావాలా? చెప్పండి బాబు, చిటికలో తెస్తాను. ఏది వద్దు రామయ్య, నన్ను రేపు ఉదయం వరకు డిస్టర్బ్ చేయకు. అదేంటి బాబు, కాస్త అన్నమైనా తిన్నాక. రామయ్య, ఇక నువ్వు వెళ్ళు. డైరెక్ట్గా వెళ్ళి భాస్కర్, ఆనంద్ వాళ్ళ నాన్న గారికి ఫోన్ చేస్తాడు. హలో, చెప్పు రామయ్య, వాడిలో ఏమైనా మార్పు వచ్చిందా? నిన్న ఒక్కరోజు బాగానే ఉన్నాడు పెద్దయ్య, ఈరోజు మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారయ్యా. అవునా? వాడు ఇంకా మారలేదా? మీరేమీ బాధపడకండి పెద్దయ్య, నాకెందుకో చిన్నయ్య తప్పకుండా తొందరలోనే మామూలుగా మారతాడని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏంటో రామయ్య, వాడు ఎప్పుడు మామూలు స్థితికి వస్తాడో, ఎప్పుడు మాతో మామూలుగా మాట్లాడతాడో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఇంతకీ కరుణమ్మ గారు ఎలా ఉన్నారు పెద్దయ్య? ఎప్పట్లాగే ఉంది రామయ్య. తన కొడుకు వాడి బాధని మర్చిపోయి ఎప్పుడు మామూలుగా మారతాడా అని ఎదురు చూస్తోంది. ఆ రోజు తొందరలోనే వస్తుంది పెద్దయ్య, మీరేం బాధపడకండి. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా రామయ్య. సరే పెద్దయ్య, ఇక నేను ఉంటాను. వాణ్ణి జాగ్రత్తగా చూసుకో రామయ్య. మీరు ప్రత్యేకంగా చెప్పాలా పెద్దయ్య? నేను చూసుకుంటాను. ఉంటాను పెద్దయ్య. సరే అంటూ కాల్ కట్ చేస్తాడు భాస్కర్. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి.